భారత కమ్యూనిస్టు పార్టీ యాగంతో పేరు చేసి ఆయన యాగాలు చేస్తే వర్షాలు పడతాయి పరిస్థితి ఉన్నదా? అందుకోసమే రాష్ట్రాలకు చింతకాయలు రాలవు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, మంత్రులు ఆలోచన చేయాలి. కృష్ణా నీరుని తీసుకురావాలి, ప్రజలకు రైతులకు అందించాలి. కేవలం సాగునీటి ప్రాజెక్టుతో రైతులకు టోకరా చేద్దామని ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. మీరు ఇదే పద్ధతి ఉంటే మాత్రం కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తారని తెలియజేస్తూ నేను ఈ సందర్భం దేశవ్యాప్తంగా మార్పు కావాలనే ఉద్దేశంతో ఈ సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా 1 నుంచి 14 వరకు సిపిఐ ప్రజా చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎన్ఐఏల మిర్యాల పట్టణంలో మరి జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వచ్చే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన గొడవపరిచిన మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా చెప్పి సిపిఐగా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నీటు ఎగ్జామ్ ఇలా మరి 89 సార్లు మరి లీకేజ్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, యువత నిరుద్యోగులు కలిసి తీసుకురావాలి. అదేవిధంగా ఇలా నిత్యావసర ధరలు పెరిగినాయి, విపరీతమైన ధరలు పెరిగినాయి. కొనే పరిస్థితులు లేదు, పని దొరికే పరిస్థితి లేదు. కార్మికులు మరి మన సాధించుకున్న 44 మరి కోటను 4గా కుదించి మరి కార్మికుల రంగాన్ని కుదించాలనే ఉద్దేశంతో మరి మోడీ చేతులు వైఖరిని అవలంబిస్తున్నారు. మోడీ గారు మీరు వచ్చిన 12 సంవత్సరాలలో ఈ ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా మారిపోయిందని మా సిపిఐ పార్టీ ఈ విధంగా ఖండిస్తున్నది. ఈ ప్రచార యాత్రలో భాగంగా ఈ రోజు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి ఈ మొండి వైఖరిని వారు వీడాలని, ఈ రైతులపై వండిస్తున్నటువంటి ఇచ్చింది కొద్దిగా దోచేది ఎక్కువని వారు కింటాకి ఇచ్చింది 70 రూపాయలు, దోచుకునేదేమో 2000 రూపాయలు అన్నట్టుగా ఉంది. ఈ రోజులపై తగ్గించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో భారీ ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం. ఈ ప్రచార యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార యాత్ర కొనసాగుతుంది. ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్ర ప్రభుత్వం చాలా వ్యవహరిస్తున్నది. కేవలం ప్రైవేటు పెట్టుబడిదారులను పెంచి పోషించేందుకు వాళ్ళు గత 12 సంవత్సరాల నుంచి అదాని అంబానీలకి ప్రతి వ్యవస్థను ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతూ భారతదేశంలో ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ ప్రజా జాత నిలించడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ హటావో దేశాన్ని బచావో అనే నినాదాల మీద ఈ ప్రజా జాత నడవడం జరుగుతుంది. ఎందుకంటే నిత్య వస్తువుల ధరలను, మళ్ళీ పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలు అధిక శాతంలో పెంచి మన మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అరికట్టాలని రేపు సెప్టెంబర్ 1వ తారీఖున లక్షల మందితోనే బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని, మరి బీజేపీ పార్టీ గద్దెదించమని మేము సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతో మంది నా రైతన్నలు చాలా మంది మరి వాళ్ళకు కన్నీరు తప్ప మరొకటి లేదు. ఎందుకంటే వాళ్ళని అన్యాయంగా దోచుకొని తింటున్నారు బీజేపీ పార్టీ. ఇవాళ రైతే రాజు అంటారు, కానీ రైతు వెన్నుముక్క అంటారు. ఇవాళ ఆ రాజునేమో ఏం చేస్తారు, ఆ వెన్నుముక్క విరిచే పరిస్థితి ఇవాళ ప్రతి ఒక్క చిన్న రైతు కూడా ఒక 2 ఎకరాలు 4 ఎకరాలకు కౌలు తీసుకొని ఇలా చేసుకున్న పరిస్థితిలో ఒక 2500-2200 అడుగు పిండి బస్తా అయితే అప్పుడున్నది ఎంత 1000-1200 రూపాయలు అంటే ఇప్పుడు పెరిగిందంటే ఒక బస్తాకి 800-700 దాకా పెంచారు. ఈ విధంగా పోతే రైతు కబులే కడతాడు, ఆ రైతు పెట్టుబడి ఏం తీస్తాడు, మరి ప్రజలే తింటారు, దేశమే తింటుంది. రైతు వ్యవసాయం అనేది చేయకపోతే మరి ఈ బడా బాబులు వీళ్ళందరైనా కూడా అన్నమేగా తినేది. మరి ఇవన్నీ మోదీ గారి మనసులో మరి దృష్టిలో తీసుకెళ్తూ మరి మన ఇన్ని ఎరువుల మీద కానీ, గ్యాస్ మీద కానీ, పెట్రోల్ డీజిల్ ధరల మీద కానీ నిత్యావసరమైన వస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మరి మనం ఇవాళ బీజేపీ పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నాం. నాగలి కళ్ళల్లో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుకో ఎద్దుల బండికి ఎదురీదెందుకో కొందరు స్వార్థము పండనందుకో ఆ మట్టిలో పుట్టించుకున్న పంటనెవరా ఆ గట్టు మీద ఎండగడ్డయి
ఏఎస్ఎఫ్ మరియు ఏఐవైఎఫ్ యువజన విద్యార్థి నాయకులు హాజరయ్యి ఈ యాత్రను విజయవంతం చేయడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను అలాగే విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తూ మొండి వైఖరిని చూపిస్తున్నాయని ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాము. మళ్ళీసారి మాత్రం ఖచ్చితంగా మోడీ ఉండడు, వాడు మోడీ అవుతాడు. ఇది మాత్రం నగ్న సత్యం. సిపిఐ పట్టినటువంటి పట్టు ఉడుము పట్టు ఎర్ర జెండకున్నటువంటి గుణమే అది. ఆకాశం అంటుకునే ధరలు ఒక వైపు, అంతులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఇవన్నీ పెట్టుకొని ప్రజల్ని సన్నబియ్యం ఇచ్చి సంకల సిక్కిలిగిలి పెడుతున్నటువంటి మోడీ గారికి గిరిజన వెనకబడిన వాళ్ళకు అండగా ఉంటుంది ఎన్నంటే వస్తుంది. ఈ కళాకారుల మేమంతా పల్లోన ఒరిగిన వాళ్ళు రా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళు రా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఎర్ర జెండ ఈరులోయమ్మ, పోరాటాల తీరులోయమ్మ, చేసిన కంచం సంకన బిడ్డ ఊరువాడతో చదివిన వాళ్ళు, చేసిన కంచం సంకన బిడ్డ ఊరువాడతో చదివిన వాళ్ళు, ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోవుట ఖాయమన్నారు. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ప్రజలపైన వేటురా, ప్రతిదీ ప్రైవేటురా, ప్రజలపైన వేటురా, ప్రతిదీ ప్రైవేటురా, ప్రజలపైన వేటురా. ఈ బిడ్డను చదివించే స్కూళ్ళన్నీ ప్రైవేటు, నీ బాబుకు జబ్బొస్తే ఆసుపత్రి ప్రైవేటు. నీ బిడ్డని చదివిస్తే స్కూళ్ళన్నీ ప్రైవేటు, నీ బాబుకు జబ్బొస్తే హాస్పిటల్ ప్రైవేటు. పెట్రోల్ రేటు సామాన్యునికి అందుబాటులో ధరలు, సామాన్యునికి అందుబాటులో ధరలు.